Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 July 28 Sunday night 11:05 PM కి ది 100 balls మ్యాచ్ నంబర్ 6 సోఫియా గార్డెన్స్ కార్డిఫ్ లో వెల్స్ ఫైర్ వర్సెస్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కూడా వీళ్ళ లాస్ట్ మ్యాచెస్ చాలా లోయెస్ట్ స్కోర్స్ తో డిపెండ్ చేసి గెలిచి వస్తున్నారు. సో ఇక వెల్స్ ఫైర్ చూసుకుంటే వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ ఒరిజినల్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ డేవిడ్ విల్లీ 3 వికెట్స్ అండ్ జోషా లిటిల్ 2 వికెట్స్ తీసుకొని అండ్ రిమైనింగ్ బౌలర్స్ పెర్ఫార్మెన్స్ వలన 100 బాల్స్ కి 86 రన్స్ మాత్రమే చేయగలిగారు మాంచెస్టర్ వాళ్ళు. దాన్ని వీళ్ళ బ్యాటర్స్ 57 బాల్స్ కే చేసి గెలిచారు. సో ఈ మ్యాచ్ తో వీళ్ళకి ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి. ఇక వెల్స్ ఫైర్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జానీ బేస్టో, జాయ్ క్లర్క్ అండ్ టామ్ అబెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డేవిడ్ విల్లీ అండ్ డేవిడ్ పెయిన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు వెల్స్ ఫైర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అందరూ కూడా పెర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. బట్ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో ఇదే స్క్వాడ్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వీళ్ళు వస్తారు. ఇక ఓవల్ ఇన్విన్సిబుల్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ బిర్మింగం ఫోనిక్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అడమ్ జంపా నుంచి 3 వికెట్స్ అండ్ రిమైనింగ్ బౌలర్స్ నుంచి 2 వికెట్స్ తీసుకోవడం అయితే చూసాం. సో వీళ్ళ బౌలర్స్ వలన ఫోనిక్స్ టీమ్ ని 89 రన్స్ కే ఆల్అౌట్ చేశారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ ఆ టార్గెట్ ని 69 బాల్స్ కే చేస్ చేశారు. సో ఈ మ్యాచ్ వలన వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో దాన్ని వీళ్ళ కెప్టెన్ శామ్ బిల్లింగ్స్ అయితే యూజ్ చేసుకుంటారు. ఇక ఈ ఓవల్ ఇన్విన్సిబుల్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే విల్ జాక్స్, డేవిడ్ మలాన్ అండ్ శామ్ బిల్లింగ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అడామ్ జంపా అండ్ నథాన్ సౌటర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే సోఫియా గార్డెన్స్ కార్డిఫ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 132 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 127 ఉంది. అండ్ ఈ పిచెస్ లో రీసెంట్ గా 10 మ్యాచెస్ చూసుకుంటే 7 మ్యాచెస్ చేజింగ్ చేసిన టీమ్స్ గెలుచున్నాయి. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఓవల్ ఇన్విన్సిబుల్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.